సో అట్లా ఓకే. అయితే బాల్కనీకి వదిలేసే ప్లేస్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చా? ప్రతిదీ లెక్క. అంటే అప్పుడు ఈశాన్యం కాదు కదా అప్పుడు ఇక. చాలా అన్ని ఉంటాయి. ఇప్పుడు అంటే పదం దేనికి కట్టారో చూసుకోవాలి. దీనికి క్షేత్రీకృత పదం అని ఒకటి ఉంటుంది. దాన్ని బట్టే ధనం, రుణం, ఆయుర్దాయం, అంశ, దిక్పతి ఇలా ఏకాదశ వర్గం వచ్చినా చూడ ఏ వచ్చినా దాన్ని బట్టే వస్తాయి. ఓకే, ఇదంతా లెక్క. వాస్తు అంటే క్యాలిక్యులేషన్ తప్పితే ఏమి లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను శల్య వాస్తు. మీరు ఇప్పుడు చూడండి, శ్మశానాల్లో బిల్డింగ్లు కడతారు, ఆక్యుపై చేసి కడతారు. పాతది శ్మశానం అని తెలియదు. అందులో ఉన్నవాడు ఏం బాగుంటాడు? ఎవడు బాగోడు కదా. అవును. అందుకనే పూర్వం ఏం చేసేవారంటే స్థలశుద్ధి అంటే ఏంటి? ఈ స్థలంలో ఉన్న మట్టి అంతా కూడా తవ్వేసి కొత్త మట్టి వేసి పూడ్చుకుని, దానికి ఇంకా పరీక్షలు కూడా ఉన్నాయి. పాత మట్టి తీసేసి ఆ తవ్విన మట్టి మళ్ళీ అందులో వేస్తే ఇంత తేడా వచ్చిందా, అంత తేడా వచ్చిందా, దాన్ని బట్టి కూడా ఆ స్థలం ఎలాంటిది చెప్తారు. అవన్నీ లెక్కలు. మొత్తం అంతా తీసేసి అప్పుడు ఫౌండేషన్ వేసి కట్టుకునేవారు. ఇప్పుడు అంత ఊపిక ఎవడుకుంది? అదే కదా. అసలు ఈ శల్యవాస్తు ఎవడికి తెలుసు? మీరు ఫస్ట్ టైం వింటారు. శల్యవాస్తు అనేది ఒకటి ఉందని ఫస్ట్ టైం వింటారు. మరి ఒకటి ప్రాబ్లం పైన దాని వల్లే కాదు, లోపల దాని వల్ల కూడా అవుతుంది. ఓకే, రైట్. ఇంకోటి గురుగారు, వాస్తు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది. ఈ తులసి కోట, తర్వాత ఫిష్ ట్యాంక్ అని ఇవన్నీ పెడుతుంటారు కదా ఇంట్లో. ఈ తులసి కోటకి ఏమైనా శక్తి ఉందా, ఈ వాస్తుని సరిచేసే శక్తి కానీ? అయ్యో, చాలా ఉంది. అదే చెప్తున్నాను. మన ఇంట్లో ఏ వృక్షాలు పెరగాలి? ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, మనం మాట్లాడుకుంటూ బిల్వ నిలయాయ నమః. ఎక్కడ ఏ ఇంట్లో అయితే బిల్వ వృక్షం ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలు ఉంటాయన్నాడు. ఓకే. సమస్త దేవతలు బిల్వ వృక్షం దగ్గర ఉంటారు. అలాగే సమస్త దేవతా స్వరూపిణి తులసి. వీటి దగ్గర నుండి వచ్చే గాలి చాలా మంచిది. ఒక్క సందేహం గారు, నేను చూసా కదా, ఏ ఊర్లో అయినా ఊరికి ఒక్క బిల్వ వృక్షం ఉంటుంది. ఇంట్లో మాత్రం మన ఇది వేప చెట్టు ఉంటుంది. ఏ ఇంట్లో కూడా బిల్వ వృక్షం పెంచుకోలేదే? పెంచుకోవచ్చు. అంటే ఇందులో వృక్ష రాజము అన్నారు. అవును. ఈ వృక్షరాజానికి కొంతమందికి అపోహ ఏంటి అంటే, దీనికి ముళ్ళు ఉంటాయి కదా, బిల్వ వృక్షానికి ముళ్ళు ఉంటాయి. ముళ్ళుండే చెట్లు, పాలుగారే చెట్లు ఇంట్లో పెంచుకోకూడదు అని కొంతమంది చెప్తారు. కానీ ఈ బిల్వ వృక్షాలు ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళు బాగానే ఉన్నారే. ఓకే. శివపురాణాంతర్గతమైనటువంటి విషయాల్లో దాంట్లో చెప్తాడు. ఈ విద్యేశ్వర సంహిత అని ఉంటుంది ఫస్ట్ లో. దాంట్లో బిల్వ వృక్షం యొక్క ప్రాధాన్యత చెప్పినప్పుడు, ఎవడైతే ఈ బిల్వదళాలు ఆ వృక్షం యొక్క మొదటి భాగానికి పసుపు రాసి బొట్టు పెట్టి దీపం పెడతాడో వాడికి కొన్ని కోట్ల జన్మల్లో చేసినటువంటి పాపాలు పోతాయని. అలా అక్కడ కూర్చుని ఈ పురాణం చదవమన్నాడు, శివమహాపురాణం. ఓకే. బిల్వ వృక్షం పెంచుకోవచ్చు. దానికి అంటే ఇప్పుడు సపోటా చెట్లు ఉంటాయి, పాలుగారే చెట్లు ఉంటాయి, ముళ్ళున్న చెట్లు ఉంటాయి, నిమ్మకాయలు, ఇటువంటివి పెంచుకోకూడదు. దానికి కూడా రీజన్ ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ముళ్ళున్న చెట్లు ఇంట్లో కాంపౌండ్ లో ఉంటే ఏమవుతుంది? పిల్లలు తిరిగినా పెద్దవాళ్ళు తిరిగినా గుచ్చుకుంటారు. అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక రీజన్ కొద్దీ మన వాళ్ళు చెప్తారు, తప్పితే రీజన్ లేకుండా చెప్పరు కదా. అలాగే తులసి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారు, ప్లాస్టిక్ తులసి పెట్టుకుంటారు. అదేంటి అది ప్లాస్టిక్ తులసి పెట్టుకోవడం? అది పెడుతున్నారా? ఎందుకు పెడతారంటే, ఒక ఆమె ఏమంటే మాకు తులసి ఆనవాయితీ లేదండి. చాలా వింత తెలుసా? కొంతమంది పుట్టకి వెళ్ళరు, పుట్టలో పాలు పోయి వాళ్ళకి ఆనవాయితీ ఉండదు. తులసి పెంచుకోరు, వాళ్ళకి ఆనవాయితీ ఉండదు. మరి అలాంటప్పుడు నేను ఏం చేయలేను కదండి, ప్లాస్టిక్ తులసి పెట్టుకుంటున్నాను. అట్లా కూడా ఉంటుందా? ఈ ఇంట్లో పెంచుకునే వృక్షాలను బట్టి మన యొక్క ఇదే ఆధారపడి ఉంటుంది. ఇంట్లో మామిడి వృక్షం కానీ చాలా ఇదిగా ఉంటుంది. ఆయన అదే అన్నారు, ఈ పెంచుకునే ఒక ఈయనే చెప్పాడు నాకు. ఏమన్నాడు, ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళాను, అక్కడ ఈత చెట్టు ఉంది, వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది అలా జరిగింది. ఆ ఇంట్లో ఉండే వృక్షాలు కూడా ప్రభావాన్ని చూపెడతాయి. సో అందరూ వేప చెట్టు ఎందుకు పెంచుకుంటారు గురుగారు? ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంటుంది కంపల్సరీ. మరి అది గాలి ప్యూరిఫైయర్ కదండి. ఓకే. ఆ గాలిని ఎవడింటి దగ్గర అయితే నైరుతిలో వేప చెట్టు ఉందో వాడు మహాభోగం అనుభవించినట్టే లెక్క. మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా చూడండి, గాలి నైరుతి నుండి ఈశాన్యానికి వెళ్తుంది. ఓకే. చాలా గొప్ప విషయం. నైరుతి మూసి ఉండాలి అని ఎందుకన్నారు? ఇది వరకు నైరుతిలో వంట పెట్టుకునేవాళ్ళు, అది ఆరిపోకుండా ఉండాలని నైరుతి ముయ్యాలనేవారు. నైరుతి నుండి ఈశాన్యానికి గాలి వెళ్తుంది, అందుకనే ఫస్ట్ నైరుతి ఋతుపవనాలు వస్తాయి. ఆ గాలే కదా తీసుకురావాలి. నైరుతి ఋతుపవనాలు వస్తాయి, వెళ్ళి గుద్దుకుని హిమాలయాలని మళ్ళీ వెనక్కి ఈశాన్యం నుండి వస్తుంది గాలి. తప్పితే గాలి ఇప్పుడు ఇటు రాదు. అందుకనే ఈ భయంకరమైన గాలులు మన మీద అటాక్ చేయకుండా ఉండడానికి నైరుతి మూసేయాలి.
అర్థమైందా మీకు? అది కాన్సెప్ట్. ఓకే. సరే, ఈ వేప చెట్టు ఎప్పుడైతే నైరుతిలో ఉందో మరి దాని నుండి వచ్చిన గాలి పీల్చడం వల్లే కదా. మా ఊరు గ్రామదేవత చల్లాలమ్మ, మీరు పెనుమదం ఎప్పుడైనా వస్తే ఎంత మహిమాన్వితమైన తల్లి అంటే వేప చెట్టే. ఆ కాలంలో ఒకానొక టైంలో వేప చెట్లకి ఏదో వ్యాధి వచ్చి చచ్చిపోతూ ఉండే. అవునండి, అవును. ఇవాళకి కొన్ని వందల సంవత్సరాలైంది, చెట్టు ఎప్పుడు మాడిపోలేదు, చెట్టు ఎప్పుడు ఎండిపోలేదు, పచ్చగా అలా ఉంటుంది తల్లి, అలా గ్రామదేవత. మరి అలాంటిది వేపవృక్షం అమ్మవారి స్వరూపం నైరుతిలో ఉంటే దాని నుండి వచ్చే గాలి పీల్చిన వాడు వీడు ఎంత అదృష్టవంతుడు. అద్భుతం. అట్లాగే గురుగారు, సరే వాస్తు లోపాలు జరిగాయి, ఏదో జరిగిపోయింది, తెలియక చేశాము, లేదా ఎవరో చెప్తే చేశాము. వాస్తు శుద్ధి అనే ప్రక్రియ ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది. ఎలా చేసుకోవాలి? కొన్ని అంటే ఇప్పుడు ఇందులో చాలా పద్ధతులు ఉన్నాయండి. కొన్ని నడుస్తూ ఉన్నటువంటివి ఏంటి అంటే, ఇప్పుడు మనం మెట్లు ఎక్కలేం, మనకు ఓపిక లేదు, లిఫ్ట్ యంత్రమే కదా, అంతే కదా. గాలి ఫ్యాన్ కావాలి, ఇలా విసునకర ఊపుకోలేం, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుందో యంత్రమే. అలాగే ఈ వాస్తు రీత్యా ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టుకున్న తర్వాత కొన్ని యంత్రాలను స్థాపించడం. యంత్రాలంటే మళ్ళీ దాంట్లో కూడా చాలా రకరకాల మోసాలు మిగిలిన. బ్రహ్మస్థానం అండి, బ్రహ్మస్థానం అని ఉంటుందా ఇంట్లో? అదే ఉంటుంది, ఎందుకుండదు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, అంటే నాకు తెలిసిన కొంతమంది వాళ్ళు ఈ బ్రహ్మస్థానం ఓపెన్ అది చేసుకుంటున్నారు, కానీ ఒరిజినల్గా ఇది వరకు మండువా ఇళ్ళు అంటే అవే కదా. ఓకే. మండువా ఇళ్ళు అంటే ఏంటి, ఇంటి మధ్యలో ఉన్న స్థానాన్ని వాళ్ళు ఓపెన్ చేసుకునేవారు, దాని ద్వారా బ్రహ్మస్థానం. అదే కొంతమంది అంటే ఇది కట్టడం బట్టి ఉంటుంది. ఉదాహరణకి నేను ఉన్నాను, నేను గర్భం పెట్టుకుంటాను ఇంటికి, ఒక ఇంటికి గర్భం పెట్టాలి. గర్భం లేకపోతే ఇప్పుడు చాలా గర్భం అంటే ఎవడో కట్టట్లేదు కదా. ఈ గర్భానికి మొన్న నేను ఏదో ఊర్లో, అదేదో ఊరు విజయవాడ దగ్గరలో, ఆ ఇంటికి వెళ్ళా. ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి విపరీతమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఏంటా అని చూసేసరికి గర్భం పెట్టినటువంటి స్థానంలో 3 గుమ్మాలు ఉన్నాయి. ఓకే. 3 అనేటువంటిది సంఖ్యామానం పనికిరాదు, ఎప్పుడు గర్భానికి ఎప్పుడు సరి సంఖ్య ఉండాలి. అప్పుడు నేను ఆ గుమ్మం పీకించేసి ఈ 2 గుమ్మాలు 2 కిటికీలు ఉంచుకోండి సరిపోతాయని చెప్పి సరి చేసి వచ్చాను. వాళ్ళు బాగున్నారు. అలా ఇంటికి గర్భం అని ఒకటి ఉంటుంది, ఆ గర్భానికి సరి సమానంగా గుమ్మాలు కిటికీలు లెక్క ఉండాలి. అలాగే ఇంటి మొత్తానికి సమానంగా ఉండాలి. ఇలా ఈ బ్రహ్మస్థానము గర్భము ఇవన్నీ ఏంటంటే ఈ కొలతల్లో భాగమే. ఇప్పుడు గర్భం ఉంది, నేను ఇక్కడే పెట్టుకోవాలని లేదు కాన్సెప్ట్, ఇంకో చోట గర్భం పెడతా, ఇంకో చోట అది మన క్యాలిక్యులేషన్ బట్టి ఉంటుంది. గర్భానికి మాత్రం ఈవెన్ గా ఉండాలి, అన్ని సరి సంఖ్యలో ఉండాలి. అది అలా ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణకి ఇది మీ గర్భం కదండి, ఇదే మెయిన్, మీకు బొడ్డే మెయిన్. ఓకే. మరి మీ తల్లి గారికి మీకు కనెక్షనే ఇది, అంతే కదా. అవును. మీకు అందుకని ఇది ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ కూడా రన్ అవుతుంది. ఈ నాభిలో పలానా ఆయిల్స్ అంటే ఈ నూనె వేసి దీన్ని మర్దన చేసుకోవడము, లేకపోతే దీన్ని శుభ్రం చేసుకోవడం వల్ల కూడా హెల్తీగా ఉంటున్నారు అన్న కాన్సెప్ట్ కూడా ఇప్పుడు పెరుగుతుంది. ఎక్కువ రీసెర్చెస్ పెరిగే కొద్ది ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు, సైంటిస్టులు ఎంత పెరిగితే వాళ్ళు ఎంత రీసెర్చ్ చేస్తే ఈ సనాతన ధర్మం యొక్క ఇంపార్టెన్స్ అంత తెలుస్తుంది అన్నాడు. అలా రావాలి. ఇంకా ఏకాదశి ఉపవాసం గురించి ఎలా తెలిసింది, అలాగే ప్రతి దాని గురించి తెలుస్తుంది, థెరపీలు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. సో అలా ఏంటంటే ఈ బ్రహ్మస్థానం ఒకటి, లేకపోతే ఈ గర్భం ఒకటి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఒక ఇంటికి. ఇప్పుడు మీకు ఈ గర్భం ఉంది, ఈ నాభి ఉంది, దీన్ని కనెక్ట్ అయ్యే ఉంటాయి. మీరు ఏం మాట్లాడినా నాభిలోంచి వస్తుంది మాట. అందుకనే శివ మహాపురాణంలో కూడా బిందు నాదాల యొక్క అనుసంధానము అంటారు. ప్రతి మాట చాలా సూక్ష్మంగా తీసుకోవాలి. బిందు నాదము అనేటువంటి మాట మాట్లాడతారు. ఈ నాభి అనేటువంటి కేంద్రం గనక దెబ్బతింటే వాడు ఉండడు, వాడు బతకడం. అలాగే గర్భం, ఇంట్లో గర్భం గనక పాడైపోతే యజమాని ఇబ్బంది పడిపోతాడు. ఒక యజమాని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా, ఇప్పుడు మీరున్నారు, రకరకాల టెన్షన్స్ ఉంటాయి, ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంటికి వెళ్ళేసరికి ఒక పాజిటివ్ ఫీల్ వచ్చింది అనుకోండి, మర్చిపోతాం. ఆ పాజిటివ్ ఫీల్ ఎలా వస్తుంది, మీకు ఒక వర్గ్ ఉంటుంది, ఆ వర్గుకు తగ్గట్టు ఇంటి ప్లాన్ వేయించుకోవాలి. మీకు శత్రు వర్గుల్లో ఇల్లు కట్టుకుంటే జీవితం తలకిందులైపోతుంది. ఆ ఇంట్లో వచ్చిన ఆలోచనలన్నీ చెడు ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు కూడా ఎలా వస్తాయంటే మన సరౌండింగ్స్, ఇప్పుడు ఉదాహరణకి బూత్ బంగళాలు అంటారు, అంటే ఏంటి, దానిలోంచి సౌండ్లు వస్తాయి. ఈ గాలి అనీవెన్ గా ట్రావెల్ అవుతూ ఉంటుంది. వాస్తులో
గుమ్మాలు కిటికీలు, గుమ్మం తిన్నగా గుమ్మం లేకపోతే ఏమవుతుంది, ఈ గాలి ఈ గుమ్మంలోంచి వచ్చి అది అటు ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ బెండ్ అయినప్పుడు ఇంకోటప్పుడు సౌండ్లు చేస్తాయి, టపా టపా కొట్టుకుంటుంటాయి కిటికీలు తలుపులు. అది కాక కొంచెం కొన్ని చాలా చాలా తక్కువ అల్ట్రాసోనిక్ గా కొంచెం సౌండ్స్ కూడా చేస్తాం. ఇవన్నీ కూడా మనకి తెలియవు. ఓకే. సో ఆ ప్రభావం అంతా మీ మీద పడుతుంది. మీ ప్రధానమైనటువంటి కేంద్రం మీ బుర్ర. ది సీక్రెట్ అన్న ఒక పుస్తకం ఉంటుంది, అది ఎంత పవర్ఫుల్ విషయాలు చెప్తాడంటే నువ్వేదనుకో అది అయిపోతుంది. అవును, మేనిఫెస్టేషన్ అని ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చింది. మీకు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని రెండు ఉంటాయి. ఈ లెఫ్ట్ బ్రెయిన్ అంతా జనరల్ థింకింగ్, మామూలు ఒక మనిషి వాడి జీవిత భాగంలో ఇందులో ఒక 10% వాడితే గొప్ప, అంతే. రైట్ బ్రెయిన్ అసలు వాడడం. మన పూర్వీకులందరూ రైట్ బ్రెయిన్ వాడేవారు. మీరు ఇప్పటికీ వాడచ్చు. చిన్న చిట్కా, రాత్రి పడుకునే ముందు నేను పొద్దున్న 5ంటికి లేవాలి 5ంటికి లేవాలి 5ంటికి లేవాలి 5ంటికి లేవాలని 40-50 సార్లు అనుకోండి, 4:59 మెలకు వస్తుంది. ఓకే. ఒళ్ళు అలా వెంట్రుకలు లేచి నుంచి ఉంటాయి. ఎందుకు? ఒక దాన్ని ఎక్కువ సార్లు మనం అనుకోవడం వల్ల ఈ లెఫ్ట్ బ్రెయిన్లోంచి రైట్ బ్రెయిన్లోకి వెళ్ళి అది అక్కడ స్టోర్ అవుతుంది. రైట్ బ్రెయిన్ ఒకటి పట్టుకుంటే దాన్ని వదలదు, 1 నిమిషం ముందే యాక్టివ్గా పనిచేస్తుంది. మరి వేదాధ్యయనం చేసిన వారు, గతంలో టెక్నాలజీ లేదే, డిజిటల్ లైబ్రరీస్ లేవే, కంప్యూటర్ కోర్సులు లేవే, పుస్తకాలు లేవే, మరి వీడు ఎలా చదువుకున్నాడు, ఎలా గుర్తుపెట్టుకున్నాడు, అంత వేదం అంత విద్య అంత సైన్స్ ఎలా గుర్తుపెట్టుకున్నాడు? అధ్యయనం. అంత అంత మనిషి బుర్ర. మరి ఈ బుర్ర పనిచేసి మన జీవితంలో చక్కగా మనకు కావలసినవన్నీ రావాలి అంటే వీడు ఉండే స్థానం గొప్పగా ఉండాలి, వీడు పడుకునే స్థానం గొప్పగా ఉండాలి, వీడు తినే స్థానం గొప్పగా ఉండాలి. దక్షిణానికి తిరిగి తిన్నాడు, అయిపోయింది, ఇంకేముంది అందులో. దక్షిణానికి తిరిగి తినకూడదు. తినకూడదు. ఇది ఒకటి ఉందా?